గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఆ! హే అనుష, ఏంటి నువ్విక్కడ? ఏ అనిల్, నువ్వేంటిక్కడ? హే, నేనిక్కడే ఉన్నా. 4th ఫ్లోర్‌లో ఉన్నా. హ! నేను సెకండ్ ఫ్లోర్‌లో ఉంటున్నా. అవునా? ఆ! వాట్ ఎ కోఇన్సిడెన్స్. ఎలా అవును. ఉన్నావు? నేను చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను కూడా బాగున్నాను. ఇంతకీ ఎక్కడికెళ్తున్నావు? చిన్న పనుండి బయటికి వెళ్తున్నాను. ఆహా! ఈవినింగ్ ఖాళీయేనా? ఖాళీయే. ఓకే, నేను బయటికి వెళ్ళొస్తాను. ఈవినింగ్ కలుద్దాం. సరే. ఓకే, బాయ్. బాయ్. హ్మ్. ఏ అనిల్, రా లోపలికి రా. ఆ! పద, హ్మ్. కూర్చో. ఆ! ఏంటి, ఆ! నువ్వొక్కడివే వచ్చావా? నీ వైఫ్‌ని తీసుకురాలేదా? హే, నేనింకా పెళ్లి చేసుకోలేదు. సింగిల్‌గానే ఉన్నాను. ఇప్పుడు నాతో అమ్ముంటుంది. పండక్కి ఊరెళ్ళింది. ఓహ్! అలాగా. హ్మ్. ఓకే, ఓకే. అవును, నీకు పెళ్లయిందా? అయ్యిందిరా. అవునా? మీ ఆయనెక్కడా? ఆఫీస్‌కెళ్ళాడా? అవునురా. ఆయన గారు మార్నింగ్ ఆఫీస్‌కి వెళితే నైట్ వచ్చేటప్పటికి ఏ 11 12 అవుతుంది. అవును, ఇంతకీ మీరిక్కడికి ఎప్పుడొచ్చారు? ఈ మధ్యే లాస్ట్ మంత్ షిఫ్ట్ అయ్యాం. అలాగా? హ్మ్. సర్లే. ఇంకేంటి విషయాలు? నిన్ను చూసిన ఆనందంలో నువ్వేం తీసుకుంటావని అడగడం కూడా మర్చిపోయాను. ఏం తీసుకుంటావు? ఏదైనా పర్లేదు అనుషా. ఒక్క నిమిషం. హ్మ్. ఇదిగోరా, తీసుకో. హ్మ్. థ్యాంక్ యూ. హ్మ్. చెప్పరా, నువ్వింకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? పెళ్లి చేసుకునే ఆలోచనలోనే ఉన్నాను. ఓహో! సర్లే గానీ, నీకెంతమంది పిల్లలు? ఇంకా లేర్రా. పెళ్ళై 6 మంత్సే కదా అయింది. 6 నెలలే అయిందా? పెళ్ళయింది గాని ఆయన టెన్షన్స్ వల్ల మేమిద్దరం సరిగ్గా లేవురా. ఏమైంది? మా భర్త టెన్షన్ వల్ల ఇలాంటి రిలేషన్‌షిప్ మీద అస్సలు ఇంట్రెస్ట్ చూపించరు. అయ్యో! అయితే మరెలా? ఏమో తెలీదు. సరే అయితే ఆయన్నొదిలేసి నువ్వు వేరే అతన్ని పెళ్లి చేసుకోవచ్చు కదా! తెలీట్లేదురా. నాకేమో ఆయన చాలా నచ్చాడు. అతనితో లైఫ్ జర్నీ చేస్తున్నాను. సర్లే, ఓకే. కానీ ఇలా ఉండటం చాలా కష్టం కదా! అందుకే అడిగాను. ఏమనుకోకే. పర్లేదురా. సర్లే అనుషా, ఇక నేను వెళ్ళొస్తాను. అలాగేరా. హ్మ్. ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి వెళ్తూ ఉండు. హ్మ్. అమ్మను కూడా తీసుకురా ఒకసారి. తప్పకుండా అనుషా. నాకు కూడా కొంచెం రిలీఫ్‌గా ఉంటుంది. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే అనుషా. బాయ్. బాయ్ రా.